మూసీ ఉగ్ర రూపం దాల్చింది. మూసీ పరివాహక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. భారీ వర్షాల కారణంగా జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. జంట జలాశయాల గేట్లు తెరవడంతో మూసీకి వరద పోటెత్తింది. ఎంజీబీఎస్ చాదర్ఘాట్ మూసరంబాగ్ వద్ద మూసీ మహోగ్ర రూపం దాల్చింది. మూసీ ఉధృతికి ఎంజీబీఎస్ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. ముసరంబాగ్ బ్రిడ్జి దగ్గర 10 అడుగుల మేర వరద ప్రవాహం కొనసాగుతుంది. చాదర్ఘాట్ లోయర్ బ్రిడ్జ్ పూర్తిగా మునిగిపోయింది. మూసీ అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో ఎంజీబీఎస్ వైపు వెళ్లే దారులన్నీ మూసివేశారు. ఎంజీబీఎస్ బస్టాండ్ ను వరద ముంచెత్తడంతో ప్రయాణికులు చిక్కుకుపోయారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు తాళ సహాయంతో ప్రయాణికులను బయటకు తరలించారు. వరద చుట్టుముట్టడంతో కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ వాహనాల ట్రాఫిక్ లో చిక్కుకుపోయాయి. మూసీ ఉగ్రరూపం దాల్చడంతో జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు అలర్ట్ అయ్యారు. మూసీ పరివాహిక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మూసీ పరివాహిక ప్రాంతం వైపు ఎవరు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేశారు. ఎంజీబీఎస్ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోవడంతో ప్రయాణికులు ఎవరు కూడా బస్టాండ్ వద్దకు రావద్దని ఆర్టీసీ అధికారులు హెచ్చరించారు. ఇక పురాణపుల్ శ్మశాన వాటిక నీట మునిగింది. అటు శివాలయంలోకి భారీగా వరద నీరు చేరింది. గుడి చుట్టూ వరద ప్రవాహం కొనసాగుతుంది. శివాలయం పై భాగం వరకు కూడా పూర్తిగా మునిగిపోయింది. అత్యంత ప్రమాదకర స్థాయిలో మూసీ ప్రవహిస్తుంది. మూసీ ఉగ్రరూపం దాల్చింది. మూసీ పరివాహిక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. భారీ వర్షాల కారణంగా జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. జంట జలాశయాలు గేట్లు తెరవడంతో మూసీకి వరద పోటెత్తింది. ఇక ఎంజీబీఎస్ చాదర్ఘాట్ మూసరంబాగ్ వద్ద మూసీ మహోగ్ర రూపం దాల్చింది. మూసీ ఉధృతికి ఎంజీబీఎస్ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. ముసరంబాగ్ బ్రిడ్జి దగ్గర 10 అడుగుల మేర వరద ప్రవాహం కొనసాగుతుంది. చాదర్ఘాట్ లోయర్ బ్రిడ్జ్ పూర్తిగా మునిగిపోయింది. మూసీ అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో ఎంజీబీఎస్ వైపు వెళ్లే దారులని కూడా మూసివేశారు. ఎంజీబీఎస్ బస్టాండ్ ను వరద ముంచెత్తడంతో ప్రయాణికులు చిక్కుకుపోయారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు తాళ సహాయంతో ప్రయాణికులను బయటకు తరలించారు. వరద చుట్టుముట్టడంతో కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ వాహనాలు ట్రాఫిక్ లో చిక్కుకుపోయాయి. మూసీ ఉగ్రరూపం దాల్చడంతో జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు అలర్ట్ అయ్యారు. మూసీ పరివాహిక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు అయితే తరలిస్తున్నారు. మూసీ పరివాహిక ప్రాంతం వైపు ఎవరు కూడా వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేశారు. ఎంజీబీఎస్ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోవడంతో ప్రయాణికులు ఎవరు కూడా బస్టాండ్ వద్దకు రావద్దని ఆర్టీసీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎంజీబీఎస్ బస్టాండ్ వద్ద వరద ముంచెత్తడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, వరలక్ష్మి, మనం చూసుకుంటే కనుక మొత్తం ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మూసీ నది మొత్తం ఉగ్ర రూపం దాలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎంజీబీఎస్ కానీ ఇటు ముసరంబాగ్ కానీ మొత్తం కూడా ఆ నీట మునిగినటువంటి పరిస్థితి చూస్తున్నాం. కాలనీలకు కూడా నీరు చేరింది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ని కూడా డైవర్ట్ చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు మొత్తం కూడా. అయితే మనమే ట్రాఫిక్ లో ఇరుకబడి మొత్తం కూడా సుమారుగా హాఫ్ అన్ అవర్ నుంచి మనమే ట్రాఫిక్ లో ఉన్నాము. ట్రాఫిక్ కూడా ఇబ్బంది పడుతున్నారు. అయితే వాహనదారులు కూడా తీవ్రంగా చూసుకోవచ్చు. కిలోమీటర్ల మేర మొత్తం కూడా ఆ వాహనదారులు మొత్తం కూడా ట్రాఫిక్ లో ఇరుక్కున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం
టోటల్గా ఇక్కడ అయితే ఎంజీబీఎస్కు ఎవరు కూడా రావద్దు. ఎంజీబీఎస్ నీట మునిగినటువంటి క్రమం లోపల ఎంజీబీఎస్ నుంచి వచ్చేటటువంటి అయితే బస్సులు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా దారి మళ్లించారు. ఇటు ట్రాఫిక్ కూడా డైవర్షన్ చేస్తున్నారు. ఎంజీబీఎస్ మీదుగా కోటి వెళ్ళే వాళ్ళని కూడా ఇక్కడ నుండి డ్రైవర్ చేస్తున్నారు. మలక్పేట మీద డ్రైవర్ చేస్తున్నటువంటి ఆ క్రమంలో కూడా చూసుకోవచ్చు భారీగా ట్రాఫిక్ మొత్తంగా కూడా జామ్ కావడం జరిగింది. గంటల తరబడి మొత్తంగా కూడా అయితే వాహనదారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. బ్రదర్ చెప్పండి, డెలివరీకి వెళ్తున్నారు, ఎట్లా ఉంది ట్రాఫిక్? టూ మచ్ ఉందండి. ఓకే, టూ మచ్ అవుతుంది. 10 minutes డెలివరీకి 1 hour పడుతుంది. ఓకే, మరి ఎట్లా ఉంది అయితే ట్రాఫిక్ మొత్తం డైవర్షన్లో ఉంది కదా, ఎట్లా ఇబ్బంది అవుతుంది ఏమన్నా? అవుతుంది, ఫుల్ ఇబ్బంది. పోలీసులు సహకరిస్తారు కదా. చూసుకోవచ్చు డెలివరీ అయితే 10 నిమిషాల్లో కావాల్సిన డెలివరీ మొత్తం టోటల్గా కూడా గంట 2 గంటలు అవుతుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఆ ఆర్డర్స్ పెట్టుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది అంటూ కూడా చెప్తున్నారు స్థానికులు. చూసుకోవచ్చు బ్రదర్, ఎంతవరకు ఉంది ట్రాఫిక్? हिंदी ट्रैफिक कितना दूर है क्या कब से? बहुत ट्रैफिक है, उधर से पीछे से ही ट्रैफिक है। कहाँ से आ रहे हैं? मैं आ रहा हूँ कोंडापुर से, ओके, अब किधर जा रहे हैं? जा रहा हूँ दिलसुख नगर। ఎస్, కొండాపూర్ నుంచి దిల్సుకున్న ట్రాఫిక్ మొత్తం టోల్గా కూడా జామ్ అయినటువంటి పరిస్థితిని మనం చూసుకోవచ్చు. కిలోమీటర్ల మేర భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బ్రదర్ ఎక్కడ వెళ్తున్నారు? ఎల్బీ నగర్. ఓకే, ఎంతసేపు అవుతుంది? ఎక్కడ నుంచి? చాలాసేపు అవుతుంది, ఇక్కడ బాగా ట్రాఫిక్ జామ్ అవుతుంది, కొంచెం ఇబ్బంది ఉంది. అదే వర్షం కారణంగా పోలీసు వాళ్ళు కూడా కొద్దిగా ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నారు. అయినా కానీ ఇంకొంచెం బాగా చేస్తే బాగుంటుంది, కొంచెం ట్రాఫిక్ అనేది బాగుంటుంది ఇక్కడ ఈ ఏరియాలో. చూసుకోవచ్చు మనం టోల్గా కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గంటల తరబడి వాహనదారులు మొత్తంగా కూడా ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ట్రాఫిక్ మొత్తం కూడా డైవర్షన్ కారణంగా ఇబ్బంది పడుతున్నాం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. చూసుకోవచ్చు కిలోమీటర్ల మేర అయితే ట్రాఫిక్ అయితే నిలిచినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. కిలోమీటర్ల మేర ఇదే పరిస్థితి కంటిన్యూస్గా కొనసాగుతుంది. అయితే ఇంకా వెళ్ళలేని పరిస్థితి కూడా ఉంది. ఎక్కడ చూసినా కానీ అయితే హాఫ్ అన్ అవర్ నుంచి అయితే మన వెహికల్ కూడా హాఫ్ అన్ అవర్ నుంచి ట్రాఫిక్లోనే ఉంది. చూడొచ్చు అయితే కిలోమీటర్ల మేర ఆ ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ఆర్టీసీ అయితే మొత్తం టోల్గా వాహనదారులు కానీ ఇటు ప్రయాణికులు కానీ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలనే మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో అయితే ఇబ్బందిగా గురవుతున్నామంటూ కూడా స్థానికులు చెప్తూ వస్తున్నారు. చూసుకోవచ్చు భారీ మొత్తంలో టోటల్గా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మొత్తం టోటల్గా చూసుకుంటే అయితే ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు భారీ ఎత్తున. ఎక్కడ వెళ్తున్నారు? మేము నాగోల్కి వెళ్తున్నాం సార్. ఓకే, ఎంతసేపు అవుతుంది? ఆల్మోస్ట్ 2.5 hours అవుతుంది. అసలు ఏమైందో అర్థం కావట్లేదు. మొత్తం వాటర్ మొత్తం జామ్ అయిపోయిందని వింటున్నాము. ఇక్కడ నుంచి ఇప్పుడు ఎట్లా వెళ్ళాలో అర్థం కావట్లేదు, వేరే ఆప్షన్ లేదు మాకు. అయితే నాగోల్ నుండి వస్తున్నారు. సుమారుగా 2 గంటల ప్రాంతం నుండి కూడా ఇక్కడే ఉన్నామంటూ కూడా చెప్తూ ఉన్నారు. చూద్దాం అయితే ఆర్టీసీలో కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ట్రాఫిక్. చూద్దాం, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న ఎప్పటి నుంచి ఉంది ట్రాఫిక్? ఎంతసేపు అవుతుంది? ఎస్ చూడొచ్చు ప్రయాణికులు కూడా మనతో పాటు ఉందో ఎంతసేపు అయిందమ్మా వచ్చి? ఎక్కడ వెళ్తున్నారు? మేము మలక్పేట వెళ్తున్నాము. ఇక్కడ ఎంత ట్రాఫిక్ ఉంది, పోనీ జామ్ అయిపోయింది మొత్తము. మళ్ళీ ఎట్లా చేస్తారు ఎట్లా లేదు తెలియదు. ఎక్కడ వెళ్తున్నారు? మలక్పేట వెళ్ళాలా? ఇక్కడ నుంచి ఎక్కడ వస్తున్నారు? హ్యాబిట్స్కి వెళ్ళి వస్తున్నాము. హ్యాబిట్స్ నుంచి రావడానికి 2 గంటలు అయింది. చూసుకోవచ్చు హ్యాబిట్స్ నుంచి రావడానికి 2 గంటల సమయం పడుతుందంటూ కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. మేడం ఎక్కడ వెళ్తున్నారు? ముసరంబాగ్ వెళ్తున్నాం. ఎంతసేపు అవుతుంది? అక్కడ నుంచి మొత్తం ట్రాఫిక్ డైవర్ట్ చేశారు ముసరంబాగ్లో. ఇక్కడే ఎక్కా కోటిలో. ఎంతసేపు నుంచి? హాఫ్ అన్ అవర్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ నుండి కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం అంటూ కూడా మహిళలు కూడా ఇబ్బంది పడుతున్నారు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అదే అసలే హాలిడేస్ కావడం చేత. మేడం చెప్పండి ఎక్కడ వెళ్తున్నారు? ఎంతసేపు నుంచి? దిల్సుఖ్ నగర్ వెళ్తున్నాం మేము. చాలాసేపు అయింది, 30 minutes పైన అయింది. హాఫ్ అన్ అవర్ పైన అయింది. ట్రాఫిక్ ఇక్కడ కోటి నుంచే ఉంది. చూసుకోవచ్చు ట్రాఫిక్ జామ్తో మొత్తం కూడా అందరు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. చూసుకోవచ్చు అయితే మేడం చెప్పండి ఎంతసేపు అవుతుంది ట్రాఫిక్? ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ అండి లింగంపల్లి నుండి వస్తుందండి. మేము 10:30కి దిశాలు ఉండాలి, ఇక్కడ 11:30 అవుతుంది. ఇంక ఎంతసేపు అయితే తెలియదు ఇంకా. కానీ ఇక మా డ్యూటీ మాత్రం ఇక ఓవర్ అయిపోతుంది అన్నట్టు, టైమింగ్ ఎక్కువ అయిపోతుంది. ఏమంటున్నాం మేము ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లు మొత్తం కూడా ఎక్కడికక్కడ డైవర్షన్ చేస్తున్నారు కాబట్టి అయ్యే విధంగా ఉంది. డైవర్షన్ ఏం చేయలేదండి మాకైతే. మేమైతే ఈ రూట్ నుంచి వెళ్ళాలి కదా, దిశాలు వెళ్ళాలంటే ఇక తెలియదు మరి ఎంతసేపు పడుతుందో. ఇది పరిస్థితి మొత్తం చూసుకుంటే ఇదే దిల్సుఖ్ నగర్ వెళ్ళేటందుకు కూడా మొత్తం ట్రాఫిక్
అవస్థలు చూసుకోవచ్చు. మనం త్వరగా ఎక్కడ చూసినా కానీ ఆ ట్రాఫిక్ జామ్తో ఇబ్బంది పడుతున్నారు వాహనదారులు కూడా. చూస్తున్నాం మనమే ఇక్కడ హాఫ్ అన్ అవర్ నుండి వెయిట్ చేస్తున్నాం. హాఫ్ అన్ అవర్ నుండి వెయిట్ చేసినా కూడా ట్రాఫిక్ తీవ్ర అంతరాయం అయితే ఏర్పడుతుంది. ఆర్టీసీలో కూడా చెప్తున్నారు చిన్నపాటి ఇక్కడ మలక్పేట వెళ్ళడానికి 2 కిలోమీటర్ల రేస్ 2 కిలోమీటర్లు వెళ్ళేటటువంటి ఈ దృశ్యాల్లో కూడా మొత్తం కూడా భారీ ఎత్తున మొత్తం ట్రాఫిక్ జామ్ కారణంగా ఇటు అయితే ఏదైతే ఎంజీబీఎస్ ఉందో ఎంజీబీఎస్లో కూడా మొత్తం కూడా వాహనాలన్నింటినీ ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్న కారణంగానే ఈ యొక్క భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. అదేవిధంగా ఈరోజు నెక్లెస్ రోడ్ పైన అయితే బతుకమ్మ కార్యక్రమాలు కూడా ఉన్నాయి కాబట్టి మధ్యాహ్నం నుండి అక్కడికి కూడా ట్రాఫిక్ అయితే డైవర్షన్ ఉంది. అయితే ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తం కూడా అసలే సెలవులు కావడం, ఆఫీసులకు వెళ్ళడం, వర్షం ఉండడం, అయితే ట్రాఫిక్ డైవర్షన్ ఇవన్నీ చూసుకుంటే మొత్తం హైదరాబాద్ మొత్తం కూడా అయితే ట్రాఫిక్ జామ్తో కిక్కిరిసిపోతుందని తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. ఇవి పడుకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ.